డీమానిటైజేషన్ కష్టాలు సామాన్యులతో పాటు ఖైదీలను కూడా వెంటాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మర్డర్ కేసులో జైల్లో ఉన్న ఓ నేరగాడు 100 కోట్లు కూడబెట్టాడు. అదంతా బ్లాక్ మనీ కావడంతో దాన్ని వైట్ చేయడానికి బెయిల్ కోసం ప్రయత్నించాడు. కానీ అధికారుల్ని ప్రలోభపెట్టినా యత్నాలు ఫలించలేదు. మరి ఆ కేటుగాడు ఎవరు? అతని నల్లధనం కొత్త నోట్ల రూపంలోకి మారిందా? వామ్మో, అతని ఆస్తుల చిట్టా వింటేనే దిమ్మ తిరుగుతుంది. ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటకలోనూ 100ల కోట్ల ఆస్తులున్నాయి. అతని రేంజ్కు తగ్గకుండా 10ల కోట్లు వెనకేశాడు. ఇప్పుడు వెనకేసుకున్న ఆ మనీయే అతడికి కష్టాలు తెచ్చిపెట్టింది. ఇంతకీ అతగాడెవరనుకుంటున్నారా? ఈయనే భాను కిరణ్, మద్దెల చెరువు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు. సూరి హత్య తర్వాత ఏడాదిన్నర పాటు అజ్ఞాతంలో ఉన్నాడు భాను. సూరి పేరు చెప్పి కూడబెట్టిన ఆస్తులు, సూరి బినామీగా ఉండి కొట్టేసిన సొత్తు లాంటివి 100 కోట్లకు పైనే ఉన్నాయి. ఇక నగదు విషయం వేరే చెప్పనక్కర్లేదు. సూరి హత్య తర్వాత పారిపోయిన భాను కిరణ్ అజ్ఞాతం వీడి పోలీసులకు లొంగిపోయాడు. ఆ తర్వాత బెయిల్ కోసం అతడేమాత్రం ప్రయత్నించలేదు. జైలే సేఫ్ అనుకున్నాడు. ఒక్కసారి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. భాను ఏది కావాలనుకున్నాడో అదే జరిగింది. అయితే నోట్ల రద్దు తర్వాత ఎలాగైనా జైలు నుంచి బయటకు రావాలనుకున్నాడు. అందుకు కారణం భాను కిరణ్ దాచుకున్న కోట్ల రూపాయలను వైట్లోకి మార్చుకునేందుకే. సూరి హత్యకు ముందే కోట్ల రూపాయల్ని బ్యాంకు లాకర్లతో పాటు ఇతర ప్రాంతాల్లో దాచాడు భాను. ఆ సంగతి అతడొక్కడికి మాత్రమే తెలుసు. ఈ దాచిన సొమ్ము సుమారు 20 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. అయితే తన అనుచరులతో నోట్ల మార్పిడి చేసుకోవాలని కూడా చూశాడట. అయితే వాళ్లే నొక్కేస్తారన్న అనుమానం వచ్చి ఆ ప్రయత్నం మానుకున్నాడని సమాచారం. ఎలాగోలా అతడే బెయిల్పై జైలు నుంచి బయటకు రావాలని తెగ ప్రయత్నాలు చేశాడు. దర్యాప్తు చేస్తున్న సిఐడిలోని ఓ అధికారిని ప్రలోభ పెట్టేందుకు వెనుకాడలేదు. ఆఫీసర్ ఒప్పుకుంటే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని చూశాడు. సదరు అధికారి నిరాకరించడంతో ఇతర దారులు కూడా వెతికాడట. బెయిల్ ఇప్పిస్తే ఎంతైనా ఇచ్చుకునేందుకు సిద్ధమని కూడా తన అనుచరుల ద్వారా బయట ఉన్న వ్యక్తులతో బేరసారాలు నడిపినట్టు సమాచారం. ఇంకా నోట్ల మార్పిడికి సమయం ఉండటంతో బెయిల్ ప్రయత్నాలు మాత్రం కొనసాగిస్తున్నట్లు తెలిసిందే. చెంచల్ కూడా జైల్లో ఊచలు లెక్కిస్తున్న భాను కిరణ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇంతకీ అతడి డబ్బులు దాచుకున్న స్థలాల్లోనే ఉన్నాయా? తన అనుచరులతో ఎవరికీ తెలియకుండా నోట్లను మార్చేసుకున్నాడా? ఎవరికీ తెలియదు.